సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమమైనటువంటి కాళేశ్వరంలో మరి ఏదైతే భక్తుల సందడి అయితే మరి నెలకొంది. ఇక పుణ్య స్నానాలు ఆచరించి సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులంతా కూడా పులకించిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మే 15వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి సరస్వతి పుష్కరాలకు సంబంధించి దాదాపు ప్రభుత్వం 35 కోట్లతో మరి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితుల్లో మరి సుదూర ప్రాంతాల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రస్తుతం మనం పుష్కర ఘాట్ వద్ద భక్తుల కోలాహలం సందడి మనం చూడవచ్చు. ఉదయం దాదాపు అంటే 6 నుంచే భక్తుల తాకిడి ఇక్కడ పుష్కర ఘాట్ వద్ద ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి కుటుంబ సమేతంగా మరి ప్రైవేట్ వెహికల్స్లో అదేవిధంగా వివిధ అంటే ఆర్టీసీ బస్సుల్లో కూడా వచ్చి భక్తులంతా కూడా మరి ఎంతో మరి పరవశించిపోతున్నారు పుణ్యస్నానాలు ఆచరించి. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము సెంటనరీ కాలనీ. సో ఎంతమంది వచ్చారు ఫ్యామిలీ? మొత్తం మేము ఫ్రెండ్స్ సర్కిల్ వచ్చినాం. 5 కుటుంబం అట్లా 5 సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి? అంటే ఆధ్యాత్మికమైనటువంటి సరస్వతి పుష్కరాలు దాదాపు 12 సంవత్సరాల తర్వాత వచ్చాయి. మీ స్నేహితులతో రావడం ఎట్లా అనిపించింది? ఆనందంగా ఉంది, బాగుంది. ఇంకా ఒక వర్షం పడపోతే బాగుంది, ఫెసిలిటీ అంతా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎట్లా అనిపించింది? నాకు బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం వచ్చినావా ఇంతకుముందు వచ్చినావా కాళేశ్వరానికి? చిన్నప్పుడు వచ్చినావు, మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చినావు. సో మొత్తానికి అయితే హ్యాపీనా? ఇంకా నీ పేరేంటి? చైత్రిక. సో నువ్వే క్లాస్? సెకండ్ క్లాస్. కాళేశ్వరం ఇంతకుముందు వచ్చినావా ఫస్ట్ టైమా? వచ్చినావా? సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇంత మందిని చూస్తున్నావు పుష్కరాల సందర్భంగా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? సో ఇట్లా చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చేసి మరి మొత్తానికి అయితే సరస్వతి పుష్కరాలకు అయితే వస్తూ ఉన్నారు. సో చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది అండి ఇంత మంది క్రౌడ్లో సరస్వతి పుష్కరాలకు రావడం? చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. సో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయా? సో ఇది మరి కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే వాళ్ళ స్నేహితులతో కావచ్చు, ఇక్కడ సరస్వతి పుష్కరాలకు వచ్చి ఇక్కడ అంటే 12 సంవత్సరాల తర్వాత అరుదుగా వచ్చినటువంటి పుష్కరాలకు మరి ఇక్కడ కుటుంబ సమేతంగా ఒకవైపు మరి స్నేహితులతో వచ్చి ఒకవైపు ప్రకృతి రమణీయత, మరోవైపు ఇక్కడ మరి ఆధ్యాత్మికత చోటు చేసుకున్నటువంటి కాళేశ్వరం వద్ద మాత్రం భక్తులతో మరి సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.